హలో ఫుడీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ కుక్ విత్ ప్రవళిక. ఈరోజు మలాయ్ మేతి పన్నీర్ ఎలా చేసుకుంటారో దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా మెంతి కూరని చాలా సన్నగా తరుగుకొని ఇలా ఒక బౌల్లో వేసుకొని దాంట్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి ఒక 20 మినిట్స్ పాటు మెంతి కూరని ఈ సాల్ట్ వాటర్లో బాగా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మెంతి కూరలో ఉన్న చేదు అనేది పోతుంది. ఇది నానేలోపు ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి కాస్త హీట్ అవ్వనివ్వాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లో ఒక పెద్ద సైజ్ ఆనియన్, ఒక 2 టమాటో ముక్కల్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి కాస్త కలుపుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల టొమాటో ముక్కలు, ఆనియన్ ముక్కలు త్వరగా వేగుతాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒక 3 పచ్చిమిర్చిని, ఒక 2 టేబుల్ స్పూన్ ఎండు కారం, 2-3 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న మెంతి కూరలో నుండి వాటర్ని బాగా తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి. మెంతి కూరలో అసలు వాటర్ ఉండకుండా వాటర్ని తీసేయాలి. ఇలా వాటర్ అంతా తీసేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి కాస్త హీట్ అవ్వనివ్వాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లో కడిగి పెట్టుకున్న మెంతికూర ఆకుని వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో బాగా కలుపుతూ మెంతికూరని ఇలా దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలి. మెంతికూర దగ్గర పడినప్పుడు మనకు ఆ స్మెల్ అనేది వస్తుంది. ఇప్పుడు మెంతికూరని వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి కాస్త హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటడాననివ్వాలి. ఇప్పుడు దీంట్లో కట్ చేసిన ఆనియన్ ముక్కల్ని వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా వేగిన తర్వాత దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత మన కర్రీ కన్సిస్టెన్సీని బట్టి దీంట్లో కాస్త వాటర్ని కూడా యాడ్ చేసి దీన్ని ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ కాస్త దగ్గర పడడం స్టార్ట్ అయిన తర్వాత దీంట్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఫ్రెష్ మలాయిని యాడ్ చేసుకోవాలి. ఈ మలాయి అనేది కర్రీ టేస్ట్నే మార్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో ముందుగా వేయించి పెట్టుకున్న మెంతి కూరని కూడా వేసి కాస్త కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని దీంట్లో గ్రేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పన్నీర్ని గ్రేట్ చేయడం ఇష్టం లేని వాళ్ళు క్యూబ్స్లా కూడా యాడ్ చేసుకోవచ్చు.
కానీ మలాయ్ మేతి పన్నీర్ అనేది ఇలా గ్రేట్ చేసి వేయడం వల్లే కర్రీకి టెక్స్చర్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కర్రీలో బాగా మిక్స్ అయ్యేంత వరకు ఒకసారి కలుపుకొని కర్రీ కన్సిస్టెన్సీని బట్టి అవసరం ఉంటే ఇలా కాస్త వాటర్ని కూడా యాడ్ చేసి ఒక 5 to 7 minutes వరకు ఈ కర్రీని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఒక 5 to 7 minutes తర్వాత కర్రీ కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే మేతి మలాయ్ పన్నీర్ రెడీ.